15వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చెను. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. నా కుమార్తె దయ్యము పట్టి బాబు బాధపడుచుంది అని కేకలు వేసింది. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పకుండా ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల ఎత్తుకే గాని మరి ఎవరి ఎత్తుకును నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్ల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము మంచి పని కాదని చెప్పి ఆమె నిజం ప్రభువా, తమ యజమానుని బర్ల కింద ఉన్న పడి ముక్కలు తిన్న కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చిన్న ప్రార్థన. మా తండ్రి నీకు వందనాలు. 15వ అధ్యాయం నుంచి కనాను స్త్రీ యొక్క విశ్వాసమునకు వచ్చి కనాను స్త్రీ యొక్క నిన్ను వెంబడించిన విధానమునకు వచ్చి అని దినం మీరు మాతో మాట్లాడండి. ప్రతి లేఖనము సంఘము యొక్క అద్భుత నిర్మాణం కొరకు ఇదిగో మాలో ప్రతివానికి గొప్ప సందేశం ఇవ్వడానికి నిర్మించారు. ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి పుడిన మా అందరిని తృప్తిపరిచి మహిమపరచడం యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? తూరు సీదోను ప్రాంతానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. ఈయన తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నివాసం చేస్తున్న ఆ తూరు సీదోను ప్రాంతాల్లో నివాసం చేస్తున్న కనాను స్త్రీ ఒక ఆమె వచ్చింది. ఈ తూరు సీదోను ప్రాంతాలంటే అవి చిన్న దేశాలు. ఇజ్రాయెల్ దేశం పక్కన ఉత్తర భాగంలో ఉన్న ఇజ్రాయెల్ దేశానికి మధ్యధరా సముద్రానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్యలో ఉన్న చిన్న దేశాలు. ఈ తూరు సీదోను ప్రాంతాలకి ఇజ్రాయెల్ దేశానికి చాలా సంబంధాలు ఉన్నాయి. దావీదు టైంలో, తర్వాత మన సలోమాన్ టైంలో హీరామ్, ఈ ప్రాంతపు రాజు అయిన హీరామ్తో మంచి సంబంధాలు ఉండేవి. దేవదారు మ్రాణులను దావీదు తన అంతఃపురాన్ని కట్టించుకోవడానికి, దావీదు తర్వాత సలోమాను దేవదారు మ్రాణులతో దేవాలయాన్ని కట్టడానికి ఈ హీరాము రాజు అక్కడి నుంచి సముద్ర తీరంలో చాలా పెద్ద పెద్ద మ్రాణులను, టన్నులు విలువ చేసే మ్రాణులను తోలుకొని వచ్చినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత ఇదే తూరు సీదోను ప్రాంతము 3.5 సంవత్సరాలు కరువు కాలంలో వారిని పోషించినట్లుగా, ఆ తర్వాత ఈ ఎవరమ్మా కూడా ఎజబెలు ఈ ప్రాంతపు రాజకుమార్తె. బైబిల్లో ఎజబెల్ గురించి
ఏదైనా అపవాది గురించి ఉదాహరణ చెప్పాలంటే, స్త్రీలలో చెడ్డవారి గురించి చెప్పాలంటే యెజబెలును ఉదాహరణగా తీసుకొని వస్తారు. యెజబెలు చాలా చాలా క్రూరురాలు, నరహంతకురాలు, భయంకరమైన విగ్రహారాధనని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చి 400 మంది బయలు ప్రవక్తలను, 100 మంది ప్రవక్తలను పోషించి ఆ ప్రాంతం నుండే వచ్చింది. ఆ తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే పలుమార్లు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒకరింటి ఒకరేమో రహస్యంగా వెళ్ళాడు, ఎవరికి తెలియబడకూడదని. ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఆ దేశంలో కాపురమున్న కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ ఎవరంటే, ఇశ్రాయేలు ఏ దేశాన్ని అయితే స్వాధీనపరుచుకున్నారో కనానులో ఉన్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టి వారి అతిక్రమము, వారి యొక్క పాపము విపరీతమైపోవటం వలన దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేసినట్లుగా యెహోషువ నాయకత్వంలో, మోసే నడిపింపులో, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు 12 గోత్రముల వారు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ కనానీయుల్లో ఉన్న 7 జాతుల వారిని నశింపు చేశాడు దేవుడు. అందులో అడపాదడప మిగిలిపోయిన ఒక స్త్రీ, అడపాదడప మిగిలిపోయిన ఒక కుటుంబం తూరు ప్రాంతానికి వెళ్ళి తలదాచుకొని తూరు ప్రాంతంలో నివాసం చేస్తుంది. యేసు ప్రభు వారి గురించి వింది, ఎన్ని కార్యాలు చేశాడండి, ఎంతమందిని బాగు చేశాడు. తన కుమార్తె దయ్యం బట్టి బహు వేదన పడుతుంది, చాలా దుఃఖపడుతుంది, చాలా వేదనను అనుభవిస్తుంది. కాబట్టి ప్రభువు వారి దగ్గరకు వస్తే తమ కుమార్తెకి స్వస్థత కలుగుతుందని, బాగుపడుతుందని ఆమె విశ్వాసం. ఈ మార్క్స్ వార్తలో 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. రోగులు తన రోగము చేత తన యొక్క ఉనరంతా వేయపరుచుకొని డాక్టర్ల చేత పలుతిప్పలు పడింది. ఆమె విశ్వాసము ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకున్నా కూడా స్వస్థత పొందుతాను. దేవుడు గొప్ప పాటగారుల్ని, గొప్ప ప్రార్థనాపరుల్ని, లేదంటే ధారాళంగా గొప్ప దాతృత్వం కలిగిన కొంతమందిని పెట్టాడు. కానీ విశేషంగా విశ్వాస ప్రమాణంలో వారు చూపించిన దానిని వాటన్నిటినీ రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. వస్త్రపు చెంగును ముట్టిన స్వస్థపడతాడు. పేతురు గారు నీడపడిన స్వస్థత పొందుతానని నమ్మిన వారు చనిపోయిన తర్వాత పెట్టి పేతురు గారు ఆ పక్క ఊరికి స్వార్థ పరిచర్య నిమిత్తం వచ్చాడు. ఆయన తీసుకొని వస్తే ఆయన ప్రార్థన చేస్తే బాగుపడుతుందని వారి విశ్వాసం, సంఘం యొక్క విశ్వాసం. దోర్కా అంటే మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేది మన పరిస్థితులు మన చేతుల ద్వారాన వాటిని మనకు అనుగుణంగా మలుచుకునేది మన జీవితానికి, మన కుటుంబానికి, మన ప్రతి అడుగు ఫలభరితంగా మార్చబడేది మన విశ్వాసం, మనకు ఆయనతో ఉన్న సంబంధం, మన ప్రార్థనా జీవితం. అవి ఎలుగెత్తి ప్రాధేయపడుతుంది, అరుస్తుంది, ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంది. కళ్ళ ముందు కనిపించకపోతే అదృశ్యుడైన వారికి ఏకాంతంగా మొరపెడతాం. ఆయన కళ్ళ ముందు సశరీరుడుగా ఉన్నాడు కాబట్టి అరుస్తూ కేకలు వేస్తుంది, అయ్యా దయతో నన్ను కరుణించుము, నన్ను కరుణించు.
నా విశ్వాస జీవితంలో ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నాకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను చక్కగా అనేకుల కొరకు ప్రార్థన చేసిన టైంలో స్నేహితుల కొరకు చిన్ననాటి నుంచి చేసామండి. పరిస్థితుల గురించి, సంఘం గురించి, నా తోటి యవనుల గురించి, ఎవరైనా అమ్మాయిలు ఎక్కువ గురించి, లేదంటే లవ్ అఫేర్తో, లేదంటే ఏదో రూపంలో అది తీసేయండి అటువల్ల ఏదో రూపేణ ఒకలాంటి దీనికోసం చేస్తారు. కానీ నా యవ్వన ప్రాయంలో నేను వాళ్ళకి ఫోన్లు చేసి దైవికంగా వాళ్ళని బలపరచడానికి, దేవుని మాటలు మాట్లాడడానికి అనేకులకు ఫోన్ చేసి బలపరచడం. రమేష్ అన్న వాళ్ళ వైఫ్ సంధ్యా సిస్టర్కి కానీ, లేదంటే గ్రేస్కి కానీ, వేమక్ కానీ, లేదంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అని ముస్లిం మా అమ్మాయి, పురుషులు కూడా చేసేవాడిని. శంకర్ నా ఫ్రెండ్. అంటే ప్రేమ మనలో లేకపోతే వారి విషయమే, అంటే మన స్నేహితుల గురించి కానీ, మన కుటుంబ సభ్యుల గురించి కానీ, మన వారి గురించి నిష్కపటమైన ప్రేమ మనలో లేకపోతే మనం వారి గురించి ప్రార్థన చేయాలి. మనం వారి గురించి టైంని కేటాయించి ప్రార్థన చేయాలి. అలా చేసేవాడిని. ఆమె తన కుమార్తె కావచ్చు, తన కుమార్తె. అందరు తల్లిదండ్రులు అందరు పిల్లల గురించి అలా ఆలోచిస్తున్నారా? ఎంతమంది స్వార్థపూరులైన వారు కనబడుతుంటారు. అందరి తల్లిదండ్రులు, అందరి తల్లి, అందరి తల్లులు, అందరి తండ్రులు అలా ఉంటారా? తన కుమార్తె యొక్క పరిస్థితి గుండి కుమార్తె అడ్డొచ్చిందని చంపేసిన తల్లి ఎంతమంది, పిల్లలు అడ్డొచ్చారని గోతులో తోసేసిన, కాల్చి తగలెట్టేసిన తండ్రులు, భార్యతో సహా ఎంతమందో. దేవుని ప్రేమ, ఎవరైతే తమ పిల్లల్ని హృదయపూర్వకంగా నిస్వార్థంగా ప్రేమిస్తారో వాళ్ళే తమకి పిల్లల కోసం ప్రార్థన చేయగలరు, వారి కోసం పాటు పడగలరు, వారి కోసం వారి జీవితాన్ని ప్రాణంగా పెట్టగలరు. అవి కేకలు వేసి ఎలివేస్తూ ఏడుస్తూ అరుస్తూ ఉంది. ఆయనేమి స్పందించలేదు. హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ మనసులో నా మనసులో ఏముందో తెలిసినవాడు, వాళ్ళ రాళ్ళు రువ్వి చంపాలని తీసుకొచ్చిన ఆ వ్యభిచారపు స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు వారి మనసులో ఏమై ఉన్నదో తెలిసి నేల మీద ఏదో రాసి వారిని మాట మాత్రం మాట్లాడకుండా వెళ్ళగొట్టగలను వాడు, ఆయన కనుసైగతో సృష్టిని శాసించగలవాడు, తుఫానుని గద్దించగలవాడు. ఆమె అంతలాగా మొరపెడుతూ ఉంటే ఏమీ పట్టలేనట్టుగా అలా వెళ్ళిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన పట్టించుకోకపోయినా మరలా వెళ్ళం. ఆయన చెప్పిన ఉదాహరణల్ని ఆయనకే గుర్తు చేస్తుంది. ఆయన ఏమన్నాడు ప్రార్థన ఎలా చేయాలని చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో. టైం లేదు. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి, వాడు అసలు మనుషులకి కానీ దేవుడికి కానీ భయపడలేని వ్యక్తి, తనకు న్యాయం చేయమని, తన పొరుగువానితో ఉన్న ఇబ్బందిని పరిష్కరించమని, తన ఒంటరితనాన్ని, తన వెనక ముందు లేని తన స్థితిని నిర్లక్ష్యపడుతున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ పదే వెళ్తే సిగ్గుపడ్డాడు. ఎన్నిసార్లు వస్తుంటే నేను దేవునికి మనుషులకి భయపడకుండా ఎన్నిసార్లు వస్తుంటే సిగ్గుమాలి ఆయనకు న్యాయం చేశాడు. ప్రార్థన కూడా అలాగూ చేయాలని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన అలాగూ చేయమని ఆయనే చెప్పాడు. ఇంకేం చెప్పాడు? లూకాసు వార్త 11వ అధ్యాయము తీయనవసరం లేదు.
8-10 చూస్తే అర్ధరాత్రి పూట ఒక ఇంటికి స్నేహితుడు వచ్చాడట. తన దగ్గర ఏమీ లేదు, కట్టడానికి ఏమీ లేదు. తన స్నేహితుడు వచ్చాడే, ఆకలితో తన పడుకోబెట్టడం మర్యాద కాదే. తన పొరుగువాని ఇంటికి వెళ్ళి పదే తలుపు తడుతూ ఉన్నాడట. పిల్లలతో పడుకున్నాను అర్ధరాత్రి, ఏందయ్యా ఈ టైంలో ఇబ్బంది పడుతున్నామని అన్నాడట. మరలా వెళ్ళి అడుగుతున్నాడు పదే. ఇవన్నీ దేవుని యొక్క కనికిరానికి, దేవుడిని అప్రోచ్ అయ్యే విధానానికి ఆయన చెప్పాడు. దేవుని దగ్గర నుండి మనం సాధించడానికి దేవుని యొద్ద నుండి ఏ విధము చేతనైనా యాకోబు అంటాడు. యాకోబు మగసిరి గలవాడే పోరాడాడు. మగసిరి గలవాడే యాకోబు ఆ రాత్రి గొర్రెల మందల్ని, సంతానాన్ని, భార్యల్ని ఎబ్బుకలేవు దాటించాడు. ఏకాంతంగా ఉండిపోయాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. కాలు పట్టుకుని వదలలే. ఏం కావాలి? విస్తారమైన మందలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, దానికి ఏది తక్కువ లేదు. కుమారుడు 12 మంది, అప్పటికే 11 మంది కుమారులు ఉన్నారు, ఏమీ తక్కువ లేదు. ఎందుకన్నా ఏం కావాలి? కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నువ్వెవరు? నేను జాకబ్, అంటే మోసకరమైన అని అర్థం. దేవుడు తుంటినరం మీద మొక్క మీద తన్నాడట. నువ్వు ప్రాణం తీసినా నేను నిన్ను విడిచిపెట్టను. అదేంటి పోరాట పటిమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సంఘమును గురించి పౌలు మాట్లాడుతూ అంటాడు, మనం ఇంకను రక్తము కారణంతగా మనం ప్రార్థనలో, విశ్వాసములో దేవుని ఎదుట పోరాడట్లేదు. అందుకని మనము అడుగుచున్న శ్రేష్టమైన ఈవులను దేవుని యొద్ద నుండి పొందలేకపోతున్నాం. కనాను స్త్రీ ఏం పట్టించుకోకపోతే ఈయన గురించి అలా విన్నాను, ఎలాగా అన్నాను, గొప్పలు విన్నాను, అది ఈయనేమో ఏం పట్టించుకోకుండా డిస్టర్బెన్స్గా ఉంది, ఆమెను పంపింది. కానీ మనలో చాలామంది అలాన్న శక్తికి అద్భుతం చేస్తే దేవుడు నామం మహిమపరచబడతాడు కదా. పలానా ఆవిడికి జరిగిపోతే సంతానం లేదు, పలానా ఆవిడికి సంతానం వస్తే అన్యజనుల్లో నుంచి వచ్చి రక్షించబడ, కుటుంబం అంతా రక్షించబడ, మనం చాలా ఆలోచన చేస్తాం. మనలో ప్రతివారం అనుకుంటాం దేవుడు అద్భుతం చేస్తే వారు మారిపోతారు కదా అని. వారు కూడా చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఉదాహరణలు ఉన్నాయి. మేము చూసినట్లు ఒక అద్భుతం చేయి, హేరోదు అడిగాడు, నీ గురించి చాలా విన్నాను, ఒక అద్భుతం చేయి అన్నాడు. రాజు ఎదుటాడు, రాజు కూడా అడిగినా కూడా ఆయన ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలో అవసరం లేకుండా ఆయన ఏం చేయలేదు, అనవసరంగా ఏమి చేయలేదు. రాళ్ళను రొట్లుగా చేయి సాతాను అన్నాడు. అవసరమైతే 5,000 మందికి 4,000 మందికి ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టడానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను అంతమందికి ఆహారం పెట్టగలడు. అవసరం లేకుండా అనవసరంగా ఆయన ఏ సూచిక క్రియను జరిగించలేదు. తన మహిమ నిమిత్తం ఎక్కడ చేయలేదు, తన మహిమ నిమిత్తం చేయలేదు. తండ్రిని మహిమపరచడానికి తనను ఇశ్రాయేలు అంగీకరించడానికి చేశాడే కానీ తన గొప్ప కోసం ఎక్కడా చేయలేదు, అనవసరంగా ఎక్కడా చేయలేదు, తనను తాను నిరూపించుకోవడానికి అస్సలు చేయలేదు. హల్లెలూయా. మీరు అడుగుతున్నారు, ప్రభువా దేవునికి మనం సలహాలు సూచనలు ఇచ్చాం, అంతటి వారమా? శిష్యులు ఆయన మాట వాళ్ళు వినాలా, లేదంటే వాళ్ళ మాట ఆయన వినాలా? కానీ ఆయన ఏమనలేదు. వాళ్ళు అమ్మా నా టైం రాలేదు. ఎక్కడ? మొట్టమొదటి కార్యంలో కానా విందులో మరియమ్మ వెళ్ళింది. కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది. పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోవడం కుటుంబానికి అవమానం. భోజనాలు చేయడానికి అందరం వెళ్తాం, భోజనం మధ్యలో
మనకి ఈ మధ్య ఒక చోటకి వివాహానికి వెళ్ళాను. ఎంత కావాలి చేసిన యేసుప్రభు వారి దగ్గర తల్లి కూడా అక్కడికి ఆహ్వానం ఉంది. యేసుప్రభు వారికి కూడా ఆహ్వానం వచ్చింది. మరియమ్మ గారు కూడా వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. ఆమె వచ్చింది, అన్నీ చూసుకుంటుంది, వాళ్ళ కుటుంబం అన్నీ మంచి చెడ్డలు చూసుకుంటుంది. అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది, వడ్డించేవారు చెప్పారు. అమ్మ నా టైం ఇంకా రాలేదు, నాతో నీకేమి. అలాగే బాబు, అలాగేనయ్యా పరిచారికలో చెప్పి ఆయన మీకు ఏదైనా చెప్తే దాన్ని చెయ్యండి. అలాగే అమ్మా అనేవారు పరిచయ వడ్డించేవాళ్ళు. ఆ తర్వాత ఆయన యూదుల ఆచార ప్రకారం కాలు కడుక్కోవడానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు ఆ రోడ్డు మీద ఇంట్లోకి వెళ్ళక ముందు రాతి బాణలు, పెద్ద పెద్ద అంటే తొలిచిన రాతి బాణలు, రాతినే ఒక పెద్ద డ్రమ్ముల్లాగా బాణల్లాగా తొలిపించి, చాడీల్లాగా తొలిపించి అందులో నీళ్లు పోసేవారు. ఆ 6 బాణలు నిండా నీళ్లు నింపాడు. దేవుడు తన యొక్క మహిమ నిమిత్తము ఎప్పుడు ఏదైనా వాడుకోగలడు. కాలు కడుక్కున్న పాత్రలు కావచ్చు ఇతరుల దృష్టిలో, కానీ తను ఎప్పుడు ఎన్నడూ రుచి చూడలేని ద్రాక్షరసాన్ని వాటి నుంచే దేవుడు రప్పించాడు. మనము ఇతరులకు అల్పులుగా కనిపించవచ్చు. ఇతరులు మనల్ని అల్పంగా చూస్తారు, చిన్న చూపుగా చూస్తుంటారు. కానీ మనం ఎప్పుడూ డిస్కరేజ్ కాకూడదు. మన జీవితంలో ఒకటి నేర్చుకోవాలి, ఎవరు మనల్ని పట్టించుకునేంత సమయం వాళ్ళకి లేదు. ఊరికి నేను కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు బిడియంగా ఉంటాం, పాట పాడుతున్నప్పుడు బిడియంగా ఉంటాం. ఎవరి మధ్యలో నిలబడి స్టేజ్ దగ్గర నిలబడినప్పుడు స్టేజ్ ఫియర్ ఉంటుంది. అందరికంటే నాకు ఇంకా విపరీతంగా ఉండేది. కానీ ఎవరు మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ లోకంలో అందహీనులు, నల్లగా ఉండేవారు ప్రపంచంలో గొప్ప సెలబ్రిటీస్గా ఉన్నవారు కూడా ఉన్నారు. దేవుడిని బట్టి నిలబడి, దేవుడిని బట్టి నీ బిడియాన్ని తీసేవే. కాలు కడుక్కున్న రాతి బాణను వాడుకోగలరు. దేనినైనా తన మహిమ నిమిత్తం మనల్ని వాడుకోగలరు. గొప్పవారు చాలామంది ఉన్నారు, వారు ఎవరూ సేవలో లేరు. ఈ తమ్ముడు స్టిల్ సేవలో ఉన్నారు. హల్లెలూయా. బాగా ప్రార్థన చేసుకునేవాడు, ఏకాంతం దొరికింది. ఎందుకని? తన ఒంటరితనం. ఎందుకని? మిగిలిన వారితో పోల్చుకుంటుందని ఏమీ గొప్పగా చదవలేకపోతున్నానని, ఇంకొకలాగా గొప్పగా ప్రసంగం చేయలేకపోతున్నానని, మరొకటి దేవుడు తనకి ఏవైతే ఆయుధాలు ఇచ్చాడో చక్కగా పాడగలడు, చక్కగా ప్రార్థన చేయగలడు, దేవుని పట్ల మంచి విశ్వాసం ఉంచగలడు, వాటినే ఆయుధాలుగా చేసుకుని దేవుని పాదాలు పడుతున్నాడు. చక్కటి భార్యనిచ్చాడు, ఆమె డిగ్రీ చేసి చదువుకుంది, గొప్పగా పరిచయంలో ఉన్నారు. హల్లెలూయా. జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకుల్లో చిన్న ఒడిదుడుకులు వచ్చాయి. వాటన్నిటిలో నుంచి దేవుడు నేను వద్దన్నాను, కానీ తమ్ముడు వెళ్ళలే. ఎందుకంటే లవ్ అఫేర్ అలాంటిది అనమాట. కానీ నిన్న అంటున్నాడు, నేను కూడా ఇలాంటి వాళ్ళు చెప్పినా కూడా వెళ్ళలేదన్నా. కానీ దేవుడు నా పట్ల కృప చూపించి అట్లాంటి ఊరుల్లో నుంచి, వలల్లో నుంచి, అన్నింటిలో తప్పించి తన పరిచర్య చేయడానికి నెమ్మది యూట్యూబ్లో నా మధ్య పెట్టినట్టున్నానేమో ఒక పాట కొరియోగ్రాఫ్ పెట్టి. అంటే దేవుడు దీనులను వారి విశ్వాసమును బట్టి, దేవుడితో వారికి సంబంధాన్ని బట్టి వారి గొప్ప విశ్వాసం, ఇట్లాంటి విశ్వాసం చూడలేదంట. అలా వారికి అసాధ్యమైన వాటన్నిటినీ సాధించగలిగారు. ఎబ్రిల్గా రాసిన పత్రికలు దాటారు, సముద్రాలను దాటారు, లోయలను దాటారు. వారి విశ్వాసం లేకుండా ఎవడునూ దేవునికి ఇష్టడుగా ఉండలేడు. ముందు మనం దేవునికి ఇష్టలుగా ఉంటేనే ఆయన ద్వారా మనం ఏదైనా సాధించగలం. ఆయన ఏం మాట్లాడలేదు. వారు ఏదో చెప్తున్నారు, కొన్నిసార్లు సలహాలు ఇస్తూ ఉంటారు. తన టైం వచ్చేంత వరకు దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గర ఎలాగా చేయాలని తెలుసు. అప్పుడు ఆయన మాట్లాడాడు. ఇశ్రాయేలులైన నశించిన ఇంటి వారైనా నశించిన గొర్రెలొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని
భయపడలేదని ఆమె వచ్చి ఆయనకు బ్రతికి 28వ అధ్యాయం 19వ వచనంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పని చేయమని చెప్పాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీరు యూదయలోను యెరూషలేములోను సమరయలోను బూదిగంతంలో వరకు నాకు సాక్షులుగా ఉంటారని ఆయన చెప్పారు. ఇశ్రాయేలుల కొరకు మాత్రమే రాలేదు, కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే మొదటగా ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి, రెండవది మేబీ తాను చేయవలసిన కార్యము చేయకముందే గొడవ కాకూడదని ఆయన దెక్కపోలి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమాధుల్లో తిరుగుతున్న ఒక యవ్వనస్తుని రాళ్ళుతో కొట్టుకుంటున్న యవ్వనస్తుని బాగు చేశాడు. అందుకు వారు ఆ ఊరు వారు ఏమన్నారంటే, అయ్యో మా పందులు చచ్చిపోయి దెయ్యాలు పడి నువ్వు మా ఊరికి మా ప్రాంతాలకి రావద్దు, మా వ్యాపారాలు మా జీవనోపాధి పోతుందని వాళ్ళు గొడవ పెట్టి అలర పెట్టారు. అట్లాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేబీ ఆయన రహస్యంగా వెళ్ళాడని మార్క్స్ వార్తలో ఎంత రహస్యంగా ఉన్నాడని మార్క్స్ వార్తలో చెప్పబడింది. మేబీ అందుకని తను ఇశ్రాయేల్ గురించి వచ్చాను కానీ అని కూడా ఒక ఉదాహరణ చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా నేను అనుకుంటున్నది ఏంటంటే ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి. కానీ లేఖనం ప్రకారం రోమాపత్రికలో చెప్పబడినట్లుగా, పాత నిబంధన లేఖనాల్లో చెప్పబడినట్లుగా ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, మొదటి కుమారుడు దేవునికి ఎవరు? ఇశ్రాయేలు. ముందు వారిని సరిచేసి వారిని కట్టి బయటికి వెళ్ళాలి. ఒక సేవకునిగా తండ్రి స్థానంలో ఉన్న నేను ముందు సంఘములో ఉన్న వారిని చక్కదిద్ది తర్వాత బయట వారికి ఉదాహరణలు ఉపమానాలు చెప్పాలి. మనమే సరిగ్గా లేకపోతే, పిల్లలే సరిగ్గా లేకపోతే ఇతరుల పిల్లలకు చెప్పడానికి నాకు హక్కు లేదు, అంతే కదా. కాబట్టి ఇశ్రాయేలును కూడా ముందు సరి చేయాలి. అందుకని యేసుప్రభు వారు కూడా ఆయన శిష్యులతో ఏమన్నారంటే, ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయం అని, ఇశ్రాయేలు నశించుతున్న గొర్రెల వద్దకే కానీ ఇశ్రాయేలు వారి దగ్గరికే కానీ వేరే ఎవరి దగ్గర సమరయుల దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళొద్దని ఆయన మాట్లాడారు. రిఫరెన్స్ తీనవసరం టైం లేదు. కాబట్టి ఆయన ప్రణాళిక ఇప్పుడప్పుడే బూదిగంతముల వరకు వెళ్ళకూడదని, కానీ ఆమె ప్రేమించే ఆ ప్రాంతానికి వెళ్ళాలి. లాజిక్ ఏడు చెప్పమంటారా? నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను, నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను అన్నాడు. కానీ ఆయన తూరు సీదోను ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలి? అర్థమైందా? నేను నా పిల్లల కొరకే వచ్చానని చెప్పి ఇతరుల పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంచి చెడ్డ ఆ ప్రాంతానికి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను? ఆ కనాను స్త్రీ కావచ్చు, కనానుల యొద్దకి లేదంటే వేరే జాతుల దగ్గరికి కావదని అన్నాడు. కానీ తూరు సీదోను ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? ఆ మాట చెప్పిన వ్యక్తి సముద్రం దాటి ఇశ్రాయేల్ కాని వారి దెక్కపోలు ప్రాంతానికి, ఆ గెరాసీనుల ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? పరీక్షించడానికే ఆమెతో అలాగన్నారు. అర్థమవుతుంది కదా సంఘటన మనకి. ఆయన నిజంగా ఇశ్రాయేల్ వరకు వస్తే ఆ బౌండరీ దాటి వేరే ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఆయన తూరు సీదోనులో అన్యజనుల దేశం అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే ఆ మాట అన్నాడు. హల్లెలూయా. శోధించబడిన మీదట, కుటుంబం వేయబడిన మీదట శుద్ధ సువర్ణము 24 క్యారెక్టర్ తయారు కావాలంటే, దానిలో ఉన్న మలినం పోవాలంటే అది బంగారము అగ్ని చేత కాల్చబడాలి. అప్పుడే మనము దేవుని ఎదుట మన విశ్వాసము నిలబడతాడు. మనము కూడా పరీక్షించబడాలి, టెస్ట్ చేయబడాలి. అప్పుడే కదా మనలో ఉన్న ఆయన చేసిన కార్యముల గురించి విన్నాడంటే. అందుకు ఆయన
రొట్టు ముక్కలు, పిల్లల యొక్క చంటి పిల్లల యొక్క బ్రెడ్, బిస్కెట్స్, ఫుడ్ కుక్క పిల్లలకి ఇట యుక్తం కాదని ఆయన అన్నాడు. ఎంత మాట అన్నాక ఆయనే దిక్కని వస్తే ఎంత మాట అంటాడు. ఆమె పరీక్షించబడుతున్నప్పుడు ఏ విధము చేతనైనా ఆమె ఎందుకు అలాగే వెంటాడుతుంది? ఆమె ఎందుకు అలా వెంటాడుతుంది? అది చేత కదా లేదు ఆయన. నాకు చేత కదమ్మా, నేను ఎలాంటి పనులని చేయలేనా? ఆ ద్రాక్షారసాన్ని ఏదో చేయగలను, ఇంకోటి ఏదో చేయగలను, నేను ఎలాంటి పనులు చేయలేనమ్మా అన్నాడా? చేయగలను, కానీ నేను ఇస్రాయేలుకి చేస్తాను అంటే నాకు కూడా అవకాశం ఎక్కడో దొరుకుతుంది. ట్రై చేస్తాను. ఆఖరి క్షణం వరకు పోరాట పటిమ. హల్లెలూయా. ఆఖరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి పోట్లాడు. ఏం మాట్లాడిందండి? మన మాట మన హృదయ స్థితిని తెలియజేస్తాడు. అదేమన్నది, అయ్యా సమయోచితమైన మాట అట సామెతల్లో ఉంది. ఔషధం వంటిదట. ఔషధం మంచి దాసును వంటిదట. మంచి దాసును వంటిదట. మంచి మధ్యవర్తి లాంటిదట. మధ్యవర్తి అంటే మంచి మధ్యవర్తి గొడవలని తగ్గించి ఇక్కడ మంచిగా చెప్తాడు, అక్కడ మంచిగా చెప్తాడు. మంచోడు కాకపోతే ఇద్దరు మంచోడు మధ్యలో గొడవలు ఎత్తాడు. అలా ఆమె సమయోచితంగా చూడండి. ఒక్క పిల్లలు కింద రాలిపోయి పడిచేస్తాం కదా. విశ్వాసము పరీక్షించబడినప్పుడే గొప్పగా అవుతుంది. హల్లెలూయా. విశ్వాసము పరీక్షించబడకపోతే గొప్పదవుతుందా? యేసుప్రభు వారితో సర్టిఫికేట్ చేయబడింది అంటే అంతగా పరీక్షించబడింది కాబట్టి నీ విశ్వాసము గొప్పది. గొప్ప విశ్వాసము గొప్ప కార్యాలను తన కొరకు, తన కుటుంబం కొరకు అనుకున్న దాన్ని సాధించేంత వరకు అట్లాంటి ప్రార్థన చేసే తల్లులు కావాలి. చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? అట్లాగే చేస్తున్నారా? రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన, ఉదయం లేచినప్పుడు ప్రార్థన, అబ్బాయి అదే కేకలు వేస్తుంది, కరుణించమని కేక వేస్తుంది, ఇంకా ప్రాధేయపడి శాస్త్రాన్ని పడి ప్రాధేయపడుతుంది. కుక్కతో పోల్చబడింది. ఈ విశ్వాసం గొప్పదమ్మా. ఈ క్షణమే నీ కుమార్తె స్వస్థత పొందింది. హల్లెలూయా. ఆ చిన్నది స్వస్థత పొందింది. హల్లెలూయా. సాధించేంత వరకు ఎలా మనం ప్రార్థన చేయాలి? ఎక్కువ మనం ఏం చేస్తామంటే సొంత ప్రయత్నాలు చేసి అలసిపోతాం. నాతో సహా మనమందరము సొంత ప్రయత్నాలు చేసి అనేక మార్లు అలసిపోతాం. కుటుంబ పరిస్థితుల గురించి, పిల్లల గురించి, కొన్ని పిండేస్తున్న పరిస్థితుల గురించి, దీర్ఘకాలికంగా వెంటాడే వ్యాధుల గురించి. కానీ ఆయన అంటున్నాడు, ఒక విధవరాల్లాగా ప్రార్థన చేయి. న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు సిగ్గించేటట్టు. చాలా ఉదాహరణలు, ఎన్నో ఉదాహరణలు బైబిల్ గ్రంథం అంతా చక్కటి ఉదాహరణలు. యాకోబు పోరాడారు. ఎవరైనా ఆశీర్వదిస్తేనే కానీ తుంటినరం సిలిపోయిందట. నాకు తెలిసి రీల్ అదే లొకేషన్ తప్పిపోయింది. ఇప్పుడు అయినా కూడా నేను రుచి చూసిన వాడు అలా ప్రార్థన చేస్తాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. హల్లెలూయా. రుచి